టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడుతామని పాకిస్తాన్ వెల్లడించింది. దీంతో స్కెడ్యూల్ ప్రకారమే ఈ నెల 15న కొలంబోలో ఇండియా పాక్ మధ్య మ్యాచ్ ఉంది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందామని మిత్ర దేశాలు విజ్ఞప్తి చేయడంతో భారత్ తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతిస్తున్నట్టు పీసీబీ తెలిపింది. ఇక భారత్ తో మ్యాచ్ బాయ్కాట్ నిర్ణయంపై పునరాలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. భారత్ తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ కు తాను విజ్ఞప్తి చేసినట్టు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం తెలిపారు. శ్రీలంక ప్రధాని అనుర కుమార్ కూడా పాక్ ప్రధాని షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ లో టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు తిరస్కరించినందుకు బంగ్లాదేశ్ పై ఎటువంటి ఆంక్షలు విధించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. కాగా టీ20 ప్రపంచ కప్ కు బంగ్లా దూరం కావడంతో వారికి మద్దతుగా పీసీబీ ఈ ప్రతిపాదన చేసింది. టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడుతామని పాకిస్తాన్ వెల్లడించింది. దీంతో స్కెడ్యూల్ ప్రకారమే ఈ నెల 15న కొలంబోలో ఇండియా పాక్ మ్యాచ్ ఉంది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందామని మిత్ర దేశాలు విజ్ఞప్తి చేయడంతో భారత్ తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్టు పీసీబీ తెలిపింది. భారత్ తో మ్యాచ్ బాయ్కాట్ నిర్ణయంపై పునరాలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. ఇక భారత్ తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ కు తాను విజ్ఞప్తి చేసినట్టు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం తెలిపారు. శ్రీలంక ప్రధాని అనుర కుమార్ కూడా పాక్ ప్రధాని షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ లో టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు తిరస్కరించినందుకు బంగ్లాదేశ్ పై ఎటువంటి ఆంక్షలు విధించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. కాగా టీ20 ప్రపంచ కప్ కు బంగ్లా దూరం కావడంతో వారికి మద్దతుగా పీసీబీ ఈ ప్రతిపాదన చేసింది.